బస్ డిపోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ పహారాలో బస్సులను డిపో నుండి తీసుకువస్తుండగా అడ్డుకున్న ఆర్టీసీ ఉద్యోగులు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీస్ పహారాలో బస్సులను డిపో నుండి తీసుకువస్తుండగా అడ్డుకున్న సమ్మెలో ఉన్నటువంటి ఉద్యోగులు. బస్సు కింద పడుకొని డ్రైవర్లు నిరసన తెలిపారు. బలవంతంగా పక్కకు లాగిన పోలీసులు. ఈ నేపథ్యంలో కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మేము ఇబ్బంది ఏంటంటే మేము 2 సంవత్సరాల నుంచి అసలు 2 సంవత్సరాల నుంచి 10,000 కోట్లు అట్లా 10,000 కోట్లు 2.5 సంవత్సరాల్లో 10,000 కోట్లు లాభం తెచ్చినాం. మేము ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెట్టినాం? ప్రజలకు గవర్నమెంట్ పెట్టింది. చిన్న చిన్న సమస్య కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.